హాయ్ అందరికి, అందరూ ఎలా ఉన్నారండి? ఎవరికైనా కోల్డ్ వస్తే 1 or 2 days లేదా 1 week లో తగ్గిపోతుంది. అదేంటో నాకు 2 weeks పైగా కంటిన్యూగా కోల్డ్ ఉంటుంది. ఎన్ని మెడిసిన్ వేసుకున్నా తగ్గట్లేదు. మీలో ఎవరికైనా హోమ్ రెమెడీస్ తెలిస్తే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఆట్రవిన్, ఇన్హీలర్, ఇంకా కోల్డ్ టాబ్లెట్స్, ఇంకా చాలా చేశాను. ఇవి వేటికి కూడా కోల్డ్ అయితే కంట్రోల్ అవ్వట్లేదు. ఫుల్గా వాటరీగా వచ్చేస్తుంది. ప్లీజ్ మీకు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో చాలా రోజులైంది కదా ఒక వ్లాగ్ పెట్టేసి. ఈ కోల్డ్ వల్ల నేనైతే ఈ వ్లాగ్స్ అనేవి లేట్ చేస్తానన్నమాట. సో మీ అందరికీ తెలుసు కదా నేను వైజాగ్ అయితే వచ్చానని చెప్పేసి. సో మేమైతే వైజాగ్ వచ్చిన 3rd డే అయితే సింహాచలానికి అయితే వచ్చాము. ఇది ఎర్లీ మార్నింగ్ 9కి. అప్పటికే చాలా మంది దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో ఏంటి అంటే ఇప్పుడు సడన్ గా మా హస్బెండ్ నేను పెళ్లికి ఏ ఆటంకం లేకుండా పెళ్లి అయిపోతే సింహాచలం వస్తామని చెప్పేసి మొక్కుకున్నాము. అలానే పెళ్లి తర్వాత చాలా మంది తిరుపతి అని, అన్నవరం అని వెళ్తూ ఉంటారు. సో మాది పలాస అవడం వల్ల మాకు అసలు కుదరలేదు. అలానే 1 వీకే మా హస్బెండ్ కి హాలిడేస్ ఇచ్చారనమాట. ఆ 1 వీక్ వల్ల అసలు చాలా హడావిడి అయిపోయింది. ఇంకా 1 వీక్ లోనే మళ్ళీ షిఫ్ట్ అయిపోయాము. సింహాచలం ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఇది ఎంట్రన్స్ ఉండేదన్నమాట. ఇప్పుడు చాలా చేంజెస్ అయిపోయింది. నేను చూస్తున్నాను, అంత మైండ్ బ్లాక్ అయిపోయింది. రీసెంట్ గా వెళ్లే వాళ్ళకైతే చాలా మంది అనుకుంటారు ఏంటి ఇంతలా చేంజ్ అయిపోయిందా అని చెప్పేసి. వీడియో అయితే ఎక్కడ మిస్ అవ్వద్దు. సో రీసెంట్ గా వెళ్ళాం కాబట్టి ఎవరికైనా హెల్ప్ అవ్వచ్చు కొత్తగా వెళ్లే వాళ్ళకి. సో దర్శనం అది కూడా ఆ రోజు చాలా తొందరగా అయిపోయింది. సో ఇదైతే బయటకు వచ్చే దారి. బయటకు రాగానే తిన్నగా మనకి ఒక కిందకి డౌన్ ఒక ప్లేస్ ఉంటుంది. సో స్ట్రైట్ గా వెళ్ళిపోతే అన్నదానానికి మనకి టికెట్ కి కౌంటర్ దగ్గర టికెట్స్ ఇస్తూ ఉంటారనమాట. ఇంత ముందు ఇలా ఉండేది కాదు. సో ఇంకా అక్కడి నుంచి ఇలా కిందకి వరకు వెళ్ళిపోతే మనకి ప్రసాదాల కౌంటర్ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్ళిపోతాము. సో ఇంకా దారి మధ్యలో ఏంటంటే ఎవరికైనా సొంత ఇల్లు కట్టుకునే కళ కానీ ఇంకా ఏదైనా కన్స్ట్రక్షన్స్, ఎక్కువ మంది సొంత ఇంటి కళని నెరవేర్చుకోవడానికి ఇలా పెడుతూ ఉంటారంట. సో మా హస్బెండ్ కూడా పెట్టారనమాట. అందరూ 5 రాళ్ళు, 9, 7 అలా పెడితే మా హస్బెండ్ 3 పెట్టారు. సో అవైతే అలా నిలబడ్డాయి. సో ఎప్పటికి తీరుతుందో ఆ కళ. సో ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత రష్ గా ఉందని చెప్పేసి అక్క మమ్మల్ని బయట ఉండమని తనైతే వెళ్ళి ప్రసాదాల ప్యాకెట్లు అయితే తీసుకొచ్చింది. సో తిరుపతికి లడ్డు ఎంత ఫేమస్, అన్నవరానికి అన్నవరం ప్రసాదం ఎంత ఫేమస్, సింహాచలానికి పులిహోర అంత ఫేమస్. నాకు పులిహోర అంటే పిచ్చి. సో ఒక 15 ప్యాకెట్స్ వరకు తీసుకున్నాం అనమాట. సో అక్కడి నుంచి అంతా అయిపోయిన తర్వాత అన్న ప్రసాదం దగ్గరికి అయితే వచ్చాము. సో మాకు దర్శనం అంతా అయిపోయి బయటకు వచ్చేసరికి 12:30 అయింది. అప్పటికే క్యూ కట్టేస్తున్నారనమాట. ఇంకా అన్నదానం జరిగే దగ్గర అయితే ఫుడ్ చాలా అంటే చాలా బాగుంది. ఫోన్ ఎలవ్ లేదు. సో మధ్యలో అయితే తిట్టారనమాట ఫోన్ ఎలవ్ లేదని. నాకు తెలియదు ఫోన్ ఎలవ్ లేదని. నేనైతే వీడియో తీసాను. సో కొంచెం కట్ చేస్తాను అనమాట. బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ బయట అయితే కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి మళ్ళీ అయితే గుడికి వెనక సైడ్ అయితే వచ్చాము. సో ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. యాక్చువల్లీ ముందు రోజు నేను చాలా సిక్ అయ్యాను అనమాట. టెంపుల్కి వస్తానో లేదా అని చెప్పేసి చాలా బాధపడ్డాను. టెంపుల్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది.